జై శ్రీరామ్. తులసీదాస్ గారు 2వ ధ్యాన శ్లోకం చెప్తూ, బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బలబుద్ధి విద్య దేహుమోహి హరహు కలేశ వికార అన్నారు. మనందరము కూడా మనలో ఉన్నటువంటి చిన్న చిన్న విశేషాలకే చాలా గర్వాన్ని పొందుతూ ఉంటాం. నా అంతటి వాడిని నేను తప్ప ఈ పనిని ఎవరూ చేయలేరు, నేనింత గొప్పవాడిని అనే అహంకారం ఎప్పుడూ కూడా మనని పట్టే ఉంచుతుంది. కొన్ని మార్లు అది మన అభివృద్ధికి ఆటంకంగా కూడా మారుతుంది. కానీ హనుమవారు అంత వాయువేగం కలిగినటువంటి ఆయన. నిజానికి సృష్టి మొత్తంలో కూడా ముగ్గురు అంత వాయువేగం కలిగిన వారు. మొదటివారు వాయుదేవుడు, 2వ వారు గరుత్మంతుల వారు, 3వ వారు స్వామి హనుమ. అంతటి సముద్రమును దాటి లంకాపట్టణానికి చేరినప్పటికీ హనుమ ఎప్పుడూ కూడా ఇది నా వల్లే సాధ్యపడింది, నేను కాబట్టే చేశాను అన్న అహంకారాన్ని కించిత్ కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రదర్శించలేదు. రామనామ స్మరణని ఎప్పుడూ కూడా ఆయన విడువలేదు. కాబట్టి ఇక్కడ తులసీదాస్ గారు చెబుతున్నారు, మా యొక్క బుద్ధిహీనత వల్ల అనేకమైనటువంటి వికారముల్ని మేము పొందుతూ ఉంటాము, అజ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. కాబట్టి స్వామి హనుమ, నీ యొక్క అనుగ్రహంతో మా బుద్ధి, బలము, విద్య అన్నిటినీ కూడా అనుగ్రహించు స్వామి, అలాగే మాలో ఉన్నటువంటి వికారములను తొలగించు స్వామి అంటున్నారు. జై శ్రీరామ్.